మన ఈ ప్రపంచంలో ప్రపంచానికి పనిచేయని పనిచేసే జీవేంటో తెలుసా? మనిషేనండి. మనిషి ఒక దాన్ని ఇన్వెస్ట్ చేశాడు లేక డిస్కవర్ చేశాడు అంటే దానివల్ల ప్రపంచానికి 75% బ్యాడ్ ఎఫెక్ట్ ఉంది, ఓన్లీ 25% గుడ్ ఎఫెక్ట్ ఉంది. అది మనిషి పెట్టిన రూల్ అయినా అయి ఉండొచ్చు, లేక కనిపెట్టిన పరికరం వల్ల అయినా అయి ఉండొచ్చు. మరి మనిషి అవసరం అలాంటిదో లేక ఆ అవసరం మనిషిని అలా తీసుకెళ్తుందో తెలియదు, కానీ ఫలితం మాత్రం ప్రపంచం అనుభవిస్తుంది. అందులోంచి పుట్టుకొచ్చిన చిన్న కాన్సెప్ట్ ఏమి రే సూర్య, ఎక్కడేం చేస్తున్నారా? రే పండు, రా రా. ఎంత ఎండలు ఎక్కడేంట్రా? రే పండు, ఒక్కసారి మన ఊరు ఎంత ఉందో చూడరా. చూసా. అందులో నువ్వు నేను ఇంత ఉన్నాం. ఇంకా మన జిల్లాలో ఇప్పుడురా, మన రాష్ట్రంలో ఇప్పుడు, మన దేశంలో ఇప్పుడురా మనకంటూ ఓ గుర్తింపు వచ్చేది. గుర్తింపు కాదు కానీ ఈ రోజు ఏంటో తెలుసా? ఈ రోజేంట్రా మీ మరదల పెళ్ళేంటి? సారీ రా. హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ రా. పార్టీకి వెళ్దాం. పార్టీయా? అవును. నీ బర్త్డేనా? పార్టీ బడ్జెట్ ఎంత? 5,000. 5,000. ఎంతమంది? 10 మంది. 10 మంది. రా కూర్చోరా. బర్త్డే పార్టీ. అవును. 5,000. ఒరే, నువ్వు కాబట్టి పుట్టావని మీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా నీకు తెలియకుండా ఎప్పుడు నీ బర్త్డే జరుపుకున్నారా? నాకు తెలియకుండా నా బర్త్డే ఇంపాసిబుల్ రా. రా. ఎక్కడికి రా? రా చెప్తా. నీ బర్త్డే ఇంకొకరికి లైఫ్ ఇస్తుందిరా. మరి నా లైఫ్? అన్న ఒక రూపాయి ఇవ్వన్నా, తిని 3 రోజులైందన్నా. అన్న ఒక రూపాయి ఇవ్వన్నా. అరే బర్త్డే టైం అవుతుంది, ఎంట్లో ఏంటి ఇక్కడ నుంచో పెట్టేస్తావు? 3 రోజులైందన్నా. అన్న ఒక రూపాయి ఇవ్వన్నా. అలా వెళ్ళరా. నీకే చెప్పేది. రే వెళ్ళరా అలాగా. ఒక్క రూపాయి ఇవ్వన్నా, తిని రే చిరుకు కూడా వెళ్ళు. అలా సాగుతున్నాడు ఇక్కడ. ఇదిగో ఉండు. ఇదిగో రూపాయి బిర్యానీ కొనుక్కో. రే పైకెళ్ళు. పైకెళ్ళు. వెళ్ళు పైకెళ్ళు. రే పైకెళ్ళరా. ఐస్ పెంచుకో. చంపేస్తున్నాడు రేడు. రూపాయి కావాలా? ఇంకో ఇలాగేరా. రూపాయితో ఏం చేస్తారా? 1 రూపాయి ఇస్తే బండ కొడుకుంటానన్నా. నిజంగా బండ కొనుక్కుంటావా? నిజమేనా? బండ కదా కొనుక్కునేది? అవునన్నా. రా అయితే నేను వద్దన్నా, నేనే కొనుక్కుంటా. రే నువ్వు బండ కదా కొనుక్కునేది. రా రే నువ్వు రారా. ప్రతి ఒక్కడే రే రే ఎందుకు ఎడుతున్నావు? నేను కొట్టలేదు కదా. నన్ను ఊడి తొక్కలో రూపాయి చూస్తుంటే చిన్న పెన్ను ఎత్తుపోయి దొంగలాగా ఉన్నావన్నా. రే నీకు అలా అనిపించిందా? ఉండే 5 రూపాయలు ఇచ్చేస్తాను రా బాబా. వెళ్ళరా బాబు, నన్ను దొంగని చేస్తావు.
అన్నా గుడ్కా ప్యాకెట్ ఇవ్వనా? రే ఆగరా, ఆగు ఆగో, పరిగెడ ఆగు ఆగు, వెళ్ళరా. నేను ఇంటికి వేషాలు అయిపోయింది ప్రతి ఒక్కడికి ఇది. వేషాలు వేయడం. రా హెల్దీ కానీ రా. రేయ్, ఏం కొనుక్కుంటా అని తిన్నారు నా దగ్గర? ఆ? ఏంటిది తీసుకున్నా? ఇలాగి ఏంటిది? గుడ్కా ప్యాకెట్ అన్నా. కడుపు నిండా ఆకలి తిరిగింది. ఇక జరిపోతే అక్కడ మా అమ్మ చేరుదన్నా. మీ అమ్మ ఏం చేస్తుందిరా? మా నాన్న చేతులు దాపలుతాడు దోపుకుంటే అంట. మీ నాన్న ఏం చేస్తాడరా? అబ్బో ఆయన పెద్ద. ఓహో సిండికేట్ కస్టమరా? రారా ఎక్కడికన్నా? రా. రే నీకు పని చేస్తావా? పరా ఎరా ఈ ఓడి మీ ఫ్యామిలీ డిక్షనరీలో లేదుగా? ఎక్కడికన్నా? రా ఎక్కడికో చెప్పన్నా. రా. అది ఎందుకు అడుక్కుంటుందో తెలుసా? మనకున్న బలం దానికి ఉండదు. కాళ్ళు చేతులు మనకు పనిచేసినట్టు దానికి పనిచేయవు. మీ అమ్మకి నువ్వు ఉన్నట్టు తనకి ఎవ్వరు లేరు. నువ్వు ఇలాగే అడుక్కుంటుంటే రేపొద్దున మీ అమ్మ కూడా అదే పొజిషన్ లో ఉంటది. నీకు ఇష్టమేనా? అలాంటి పరిస్థితి రాకూడదన్నా. మా అమ్మకి ఏం చేయాలి చెప్పన్నా? నేను చెప్పింది చేస్తావా? చేస్తానన్నా. రే సూర్య ఇటు చూడు. ఇట్రారా. ఎంగన్నా ఎంగన్నా ఇట్రా. వస్తున్నానన్నా. అతను ఎవరో వచ్చాడు చూడ, పొట్టల సగ చూడు. నమస్తే అన్న. నమస్తే. ఎంగన్నా ఈ రోజు నుంచి ఈ కుర్రోడు నీ దగ్గర పని చేస్తాడు. ఏడికి వీళ్ళ అమ్మకి 3 పూట్ల భోజనం పెట్టు. చేతికి మాత్రం 1 రూపాయి కూడా ఇవ్వకు. ఏంటి అర్థమైందా? అటకన్నా. వెళ్ళరా పని చేయి. నువ్వు కానని స్వర్గం సొంతమయేనా? చెట్టు చెమలు నాయిలపై బతికే దారే లేదంటున్నా. దైవం చేసుకున్న పాపం అన్నా 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 నాకు ఈ పని వద్దన్నా. హ్మ్? ఏ పనికి నువ్వు పని చేయవా లేదా ఈ పనికి నువ్వు పని చేయవా? నాకు డబ్బులు ఇచ్చే పని కావాలన్నా. నీ ఎందుకురా 3 పూట్ల భోజనం పెడుతున్నాడు కదా. తినడం కోసం బతకట్లేదన్నా, బతకడం కోసం తింటున్నామని నాకు అర్థమైందన్నా.
నాకు చెప్పే పొజిషన్కి వచ్చావరా నువ్వు? సరే, ఈ క్షణం నుంచి ఈ బండి నీది. పండన్నయ్య నీ కోసం ఈ బండి కొన్నాడు. ఈ బండికి నువ్వే ఓనర్వి. ఒకటి చెప్తానురా జీవితంలో, నీ మెదడును ఉపయోగించి కష్టపడు, నీ బుర్రను పెట్టుబడిగా పెట్టు, నలుగురిని బాగు చేయి, 4 ఇంతలు బాగుపడతావు. వస్తా, రారా. సగం నాకు ఇచ్చాడుగా. అన్నయ్య ఏరా థ్యాంక్స్ అన్నా. ఇంతకీ నీ పేరేంట్రా? తనకు తెలుసు పని వల్ల బాల్యంలో ఫ్యూచర్ ఉండదని. అందుకే భవిష్యత్తు గురించి చదువును కూడా మొదలుపెట్టాడు. ఐదు వేలతో టిఫిన్ బండి పెట్టించా. 5 కోట్లు వేసాడు. అన్నయ్య ఏరా థ్యాంక్స్ అన్నా. ఇంతకీ నీ పేరేంట్రా? శ్రీరామన్న. నా లైఫ్ లో నాకు తెలియకుండా జరుపుకున్న ఒక్క బర్త్డే ఒకటి జీవితాన్ని మార్చేసింది. ఒక మనిషి తన జీవితమంతా క్రమశిక్షణతో ఉన్నాడు అంటే అందులో తన తల్లిదండ్రుల కృషి ఎంతో ఉంటుంది. అలాగే ఒక స్టూడెంట్కి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే తన టీచర్ కృషి అందులో కనబడుతుంది. అట్లాగే మన భారతదేశంలో వీధికి కనీసం 2 చైల్డ్ బెగ్గర్స్ ఉన్నారంటే అందులో మన కృషి ఎంత ఉంటుందో ఆలోచించండి. మనం ఎంత ఎంకరేజ్ చేయకపోతే వాడు ఒక రోజు కాదు, ఒక సంవత్సరం కాదు, తరాలు తరాలు ఆ ప్రొఫెషన్లో కంటిన్యూ అవుతారు. మన సంవత్సరానికి ఎన్నో ఫంక్షన్స్ సెలబ్రేట్ చేసుకుంటాం. కడుపు నిండిన వాడిని తీసుకొచ్చి కుర్చీ వేసి కూర్చోబెట్టి మరీ వాడికి క్యాటరింగ్ చేస్తాం. ఎందుకు? ఓన్లీ ఫర్ ప్రెస్టేజ్ అండ్ హ్యాపీనెస్ గురించి. మన లైఫ్లో సెలబ్రేట్ చేసుకున్న ఏదైనా ఒక పార్టీ మంద కాదనుకుని పేదవాడికి ఖర్చు పెట్టండి. ఓన్లీ వన్ రీజన్ టు క్లీన్ అప్ పువర్టీ ఇన్ ఇండియా. ఈ దేశం మనది, ఈ ప్రజలు మనవాళ్ళు. ఇక్కడ తప్పు జరిగినా ఒప్పు జరిగినా ఎవ్రీవన్ ఈజ్ రెస్పాన్సిబుల్. దే ఆర్ నాట్ బెగ్గర్స్. ప్లీజ్ గివ్ ఎ ఛాన్స్ టు ప్రూవ్ ఎస్ బ్రిలియన్స్.